నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తాత్కాలిక సచివాలయానికి రేపు భూమి పూజ నిరాడంబరంగా నిర్వహించనున్న ప్రభుత్వం. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు సిస్కో ప్రతినిధులకు వివరించిన ముఖ్యమంత్రి. వీర జవాన్ ముస్తాక్ అహ్మద్కు కన్నీటి వీడుకోలు. పార్నపల్లెలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు. విశాఖ నుంచి చెన్నైకు అక్రమంగా బంగారం రవాణా. రాజమహేంద్రవరంలో స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు. బడ్జెట్ సమావేశాలు సజావుగా నిర్వహణకు మోదీ చొరవ. అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రధాన పార్టీలకు స్పష్టీకరణ. బ్యాంకుల నుండి బకాయిదారులపై చర్యలకు సుప్రీం సిద్ధం. 500 కోట్ల పైన బకాయి పడ్డ వారి జాబితా ఇవ్వాలని ఆర్బీఐకి ఆదేశం. అమెరికా ప్రధాన న్యాయమూర్తిగా భారత సంతతి వ్యక్తికి అవకాశం. పోటీలో ముగ్గురున్నట్లు వైట్ హౌస్ ప్రకటన. ఎగుమతుల క్షీణతతో స్టాక్ మార్కెట్లో నష్టాలు. 362 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.